కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో సహకార శాఖ మంత్రిగా చేస్తున్న కెఎన్ రాజన్న రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని లేఖలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈసీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందని, బెంగళూరు సెంట్రల్ వంటి కీలక నియోజకవర్గాలలో పార్టీ ఓటమికి చోరీయే కారణమని ఆరోపించారు. అయితే రాహుల్ వ్యాఖ్యల్ని మంత్రి రాజన్న వ్యతిరేకించారు. దీంతో రాజన్నపై అటు కాంగ్రెస్ అధిష్టానం, ఇటు డీకే శివకుమార్ వర్గం తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చినట్లు సమాచారం. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో సహకార శాఖ మంత్రిగా చేస్తున్న కెఎన్ రాజన్న రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని లేఖలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈసీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందని, బెంగళూరు సెంట్రల్ వంటి కీలక నియోజకవర్గాలలో పార్టీ ఓటమికి ఓట్ల చోరీయే కారణమని ఆరోపించారు. అయితే రాహుల్ వ్యాఖ్యల్ని మంత్రి రాజన్న వ్యతిరేకించారు. దీంతో రాజన్నపై అటు కాంగ్రెస్ అధిష్టానం, ఇటు డీకే శివకుమార్ వర్గం తీవ్రంగా మండిపడ్డాయి. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చినట్లు సమాచారం.